శ్రీవారు కావాలని మావయ్య గారి ముందు నన్ను ఇరికిస్తున్నారు. సమస్య తీర్చడం అంటే సాధారణంగా అత్త కోడలికి పడదు కదా. అలా కాకుండా నేను అత్తయ్య కూర్చొని మా మధ్య సమస్య వచ్చినా కూర్చొని మాట్లాడుకుని క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. అదే చెప్తోంది. అదే కదా నేహా. భలే కవర్ చేసావు వదినా. కవర్ చేయటం ఏంటమ్మా? ప్రియా, నిన్నే అడిగేది, సమాధానం చెప్పు. అంటే నేనే చొరవ తీసుకొని మా మధ్యన ఏమైనా ఉన్నాయో లేవో అని టాపిక్స్ అన్ని కవర్ చేశాను మావయ్య. అదే చెప్తోంది. నేహా, నువ్వు స్వీట్ తిను తిను. అల్లుడు గారు, ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇదిగో ఈ వంటలన్నీ సునందే చేసింది. ఏంటి సునందా, షాకుల మీద షాకులు ఇస్తున్నావు? ఈ మధ్యకాలంలో నాకు కనీసం కాఫీ అని ఇవ్వలేదు. అలాంటిది నువ్వు వంట చేయడం, ఆప్యాయంగా వడ్డిస్తాననడం, సడన్ గా ఏంటి మార్పు? మావయ్య, మీరు ఫ్రెష్ అయ్యారండి, అందరం కలిసి తిందాం. వెంటనే వచ్చేస్తానమ్మా. ఎప్పుడో సునందను పెళ్లి చేసుకున్న ఆ రోజుల్లో తిన్నాను తన చేతి వంట. మళ్ళీ ఇన్నాళ్లకు తన చేతి వంట తినే అదృష్టం దక్కింది. ఇదిగో చిటికలో వచ్చేస్తాను. నేహా, అలా నోరు జారడమేనా? సారీ వదినా, అనుకోకుండా అనేశాను. అయినా మీరేంటి శ్రీవారు, మావయ్య ముందు నన్ను అలా ఇరికించేస్తున్నారు? నాకు అవకాశం కల్పించినప్పుడు ఇరికించకుండా నేనెందుకుంటాను? అవునా? అలాంటి అవకాశాలు నాకు బోలెడొస్తాయి. అవునా? వచ్చినప్పుడు చూసుకున్నాలే. నువ్వు కూర్చోమ్మా. కావాలా? పెట్టు. ఏమండి, గుడికి వెళ్ళాలి. వెళ్ళు. నాతో పాటు మీరు కూడా రావాలి. నాకు రావడం కుదరదు, చాలా పనులున్నాయి. 10 నిమిషాలేనండి, వెంటనే వచ్చేద్దాం. కుదరదని చెప్పాను కదా. అలా అనకండి, మీకున్న ప్రాబ్లం పోవడానికే గుడికి వెళ్దాం అంటున్నాను. నాకున్న ప్రాబ్లం ఏంటి? నిన్నే అడిగేది. నాకున్న ప్రాబ్లం ఏంటి? అదేనండి, మొన్న ప్రమాదం జరిగింది కదా అని, దాని గురించి అలా అంటున్నాను. ప్లీజ్ రండి, వెళ్దాం. నాకు కుదరదు అన్నప్పుడు అర్థం చేసుకోరాదిక. నువ్వు వెళ్ళు. సరే.
దిగండి హే, దిగండి. నా జీవితమే పోయింది. నేను చచ్చిపోతాను. నన్ను చావనివ్వండి మేడం. అయ్యో ఏ, మనిషి అన్నాక కష్టాలు సమస్యలు చాలా వస్తాయి. అలా అనేసి చచ్చిపోతావా? ధైర్యంగా తిరిగి నిలదొక్కుకోవాలి. అసలేమైంది నీకు? నేను ఇప్పుడు వస్తానుండ్రా. లవ్ ప్రాబ్లం మేడం. నిజాయితీగా ప్రేమించాను. ఆ ప్రేమ కోసం ఎన్నో కలలు కన్నాను. చాలా విశ్వాసంగా బతికాను. ఇన్నాళ్ళు నన్ను ప్రేమించానని చెప్పి నాకు నమ్మకం కలిగించి ఇప్పుడు నా ప్రేమను కాదంటే నాకు చావు తప్ప వేరే మార్గం లేదు మేడం. అందుకే చచ్చిపోతున్నాను మేడం. వీడే రాధికని ప్రేమించాడనుకుంటాను. కైలాష్ని పెళ్లి చేసుకుని తనను మోసం చేసిందని చావాలనుకుంటున్నాడు ఈ అబ్బాయి. ఇది చాలు రాధికని ఇంట్లోంచి గెంటించడానికి. ఇష్టం లేకపోతే ముందే చెప్పాలి. చేతులు వేసుకొని తిరిగి ప్రపంచాన్ని మర్చిపోయి నవ్వుతూ కబుర్లు చెప్పుకొని రోజు మెసేజ్లు పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడల్లా కలుసుకొని తర్వాత నన్ను కాదంటే చావు తప్ప నాకు ఇంకే దారి లేదు మేడం. ఆగుతావా? ఖచ్చితంగా వీడి రాధిక లవరే. ఈ సంగతి వెంటనే కైలాష్కి ఫోటోలు సాక్ష్యంగా చూపించి మరీ చెప్పాలి. మరి నువ్వు అంతగా ప్రేమిస్తే తను కూడా నిన్ను ఇష్టపడితే ఇప్పుడెందుకు కాదంటోంది? అదే తెలియట్లేదు మేడం. అసలు నాతో మాట్లాడమే మానేసింది. నేనేమో ఊర్లో వాళ్ళందరికీ నా ప్రేమ గురించి చెప్పుకున్నాను, ఫోటో చూపించాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని గట్టిగా చెప్పాను. ఇప్పుడు ఆ అమ్మాయి మాట తప్పి ఇంకెప్పుడు నన్ను కలవద్దు, కలిసినా ఫోన్ చేసినా నీ పేరు రాసి చచ్చిపోతానని చెప్పి నన్ను బెదిరిస్తుంది మేడం. నేను గనక తనని పెళ్లి చేసుకోకపోతే ఊర్లో అందరి ముందు నా పరువు పోతుంది. దాని బదులు చావడమే మేలు. అయ్యో ఆగు ఆగు. అన్నింటికీ చావు ఒకటే పరిష్కారం కాదు. ప్రతిదానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? నువ్వు ప్రేమించింది మల్లీశ్వరినా? అవును మేడం. తను మీకు తెలుసా? మా ఇంట్లోనే ఉంటుంది. మొన్న మా ఇంటి గేట్ దగ్గరకు వచ్చి తనతో మాట్లాడింది నువ్వేనా? అవును మేడం. మల్లీశ్వరి నిన్ను నిజంగానే ప్రేమించిందా? నిజంగానే ప్రేమించింది. కానీ ఇప్పుడు ఎందుకు కాదంటుందో నాకు అర్థం కావట్లేదు మేడం. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తాను మీకు. ఇది మళ్ళీ బండికి సీట్ పెడుతుంది ఏంటి?